కారణాల వల్ల నీకు ఇవ్వలేకపోయినా అని చెప్పి నేను ఏడ్చిన. లేచి వాస్తవంగా చెప్పాలంటే ఒక కొడుకు కంటే ఎక్కువ నన్ను చూసుకున్నాడు. నేను ఏడవంగానే లేచి లేలే కొన్ని కారణాల వల్ల నేను ఇవ్వలేదు, నువ్వు గెలవని చెప్పిరా అని చెప్పిండు. నేను గెలవనా? అదేంటి సార్ నేను గెలవనని ఎవరు చెప్పిండ్రు? ఇక నీ కథ అంతా వద్దు కానీ చెప్పిండు. సరే నేను గెలిచి మళ్ళీ నీ దగ్గరికి అవసరం. ఎన్టీ రామారావు గారు శిష్యుడు ఎంత కట్టాడో మీకు కూడా చూపిస్తా తీసారన్న అనగానే నేను ఇట్లా అడిగేసి ముందుకు పోతే కుర్రోనే కదా ఆవేశంతో ముందుకు పోతే ఇట్లా అన్నాడు. మళ్ళీ టికెట్ ఇస్తాడు ఏమని వెనకకు వచ్చిన. వెనుకకు వస్తే ఎన్టీ రామారావు గారు నిర్ణయం చేస్తాడు. నిర్ణయం చేసిన తర్వాత దాన్ని మళ్ళీ వాపసు తీసుకోవడం మంచిది కాదు, నువ్వు అర్థం చేసుకో, నువ్వు అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అంటున్నావు, వద్దు నా మాట అయిను అన్నాడు. సార్ ఎన్టీ రామారావు గారు మడిమే తిప్పని మనిషి, నేను ఒక దళితుణ్ణి, ఎన్టీ రామారావు గారు శిష్యుడు అంటే ఏమిటో అది కూడా చూపిస్తా సార్ అని పోయినా. గెలిచి మళ్ళీ నీ దగ్గరికి వస్తానన్నా, గెలిచి మళ్ళీ ఆయన దగ్గరికి పోయినా. అరే గట్టి కొట్టండి తండ్రి, ఇక రెడీ ఉంది, అన్నం రెడీ ఉంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన పెంపకంలో లీడర్లం ఎట్లా ఉన్నామో చూడు. ఇప్పటికి 70 ఏళ్ళు వచ్చినాయి. ఎన్టీ రామారావు ఇచ్చిన స్ఫూర్తి నా గుండెలో ఉన్నది. ఆయన నేను చచ్చిపోయేదాకా మర్చిపోయేదే లేదు. కారణాలు ఏమైనా కావచ్చు, రాజకీయ పరిణామాలు ఏమైనా. మొన్న అంత్యశ్రీ దాంట్లో కూడా ఎన్టీ రామారావు గారే సమాజ స్థాపన కోసం కృషి చేయటం. ఈ యొక్క దళితులలో కూడా అందరికీ సమానమైనటువంటి శక్తినిచ్చి ఇచ్చిన ఎన్టీ రామారావు గారు అని చెప్పాను నేను. ఎవరు చెప్తాడండి కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో? ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇది కావాల్సిందల్లా ధైర్యం కావాలి, నీతి నిజాయితీతో కూడిన ధైర్యం ఉంటే ఏదైనా చేయొచ్చని ఎన్టీ రామారావు గారు నేర్పిన పాఠం అది. కాబట్టి ఇవాళ ఎంతోమంది నాయకులు ఆయన పేరు చెప్పుకొని అయ్యిండ్రు. ఎన్టీ రామారావు వర్ధంతికి జయంతికి కూడా రారు మానీయులు. నేను ఎన్టీఆర్ వర్ధంతికి కానీ జయంతికి కానీ వాళ్ళ పిల్లలు ఎట్లయితే పోతారో నేను అదే విధంగా వెళ్తాను నేను ప్రతిసారి. కాబట్టి ఇవాళ మీ అందరికీ కూడా నేను మనవి, జనార్దన్ గారు చాలా మంచి ప్రోగ్రాం. ఈ మంత్రులు అవుతుంటారు పోతుంటారా? మంత్రులు ఎవరు గుర్తుపెట్టుకుంటాడు? సభ్యు గుర్తు ఎవరు పెట్టుకోడు, జనార్దన్ గుర్తు ఎవరు పెట్టుకోరు. బట్ నువ్వు తరతరాలకు ఎన్టీ రామారావు చరిత్రను అందించిన ఘనత జనార్దన్. కన్విన్స్ చేసడంలో మొనగాడు. ఆఫీస్కి ఎవడన్నా వస్తే అది ఎంత కోపంతో పోయినా కూడా వాడిని గుసులో పెట్టి చాదాపి వాళ్ళనంతా కన్విన్స్ చేసి మళ్ళీ ఇంటికి మెట్లు దిగేదాకా వాడు మళ్ళీ తృప్తితో ఇంటికి పోయేటట్టు చేసేటువంటి మంచి మనసున్నటువంటి జనార్దన్, మంచి మనసున్నాడు. అసలు ఈ కార్యక్రమానికి నన్నే ఎందుకు పిలిచాడంటే మరి మా ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధం కూడా అలాంటిదే. అనేక సందర్భాల్లో కూడా నాకు కూడా అనేక విషయాలు వచ్చినప్పుడు ఓదార్చినటువంటి తమ్ముడు అన్న జనార్దన్. ఈ జనార్దన్ నిజంగా చెప్పాలంటే మంచి మనసున్నటువంటి బ్రదర్ అని కూడా నేను మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎన్టీ రామారావు గారు బుక్ రాసినప్పుడు నన్ను రాసిమంటే నేను ఒకటే చెప్పిన, పేదరికాన్ని ముద్దాడిన ముద్దు బిడ్డ మన ఎన్టీఆర్ అని రాశాను. పెద్ద పెద్ద పదాలు అక్కర్లేదండి, పెద్ద పదాలు అక్కర్లేదు. ఆయన ఏంటి అసలు పేదోడి పట్ల ఆయన మనసు ఎట్లుంది అది ముఖ్యం. కాబట్టి ఆ మాట రాసిన మా విక్రమ్ గారు మంచి రచయిత. అరే నాకు 70 ఏళ్ళు వచ్చినాయో, దళితున్నాయా, 6 సార్లు గెలిచిన, నాకు కూడా చరిత్ర ఉంది, చిన్న బుక్ రాయని ఆ విక్రమ్ను బదిలాడుతా ఉన్నా. ఎన్టీఆర్ రాసినప్పుడు ఆయన గురించి నేను చెప్పుకోవాలి, నా బుక్లో ఆయన పేరు కూడా ఉండాలి నాకు అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఒక సందర్భంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి నాకు. ఇదంతా ఫ్యూడల్ వ్యవస్థ కదనే. ఒక ఎస్సీవాడు మాదివాడు ఎక్కడ తిర్రం పర్రం తిరుక్కుంటూ ముచ్చట చెప్తున్నాడు, బ్రహ్మాండంగా మాట్లాడుతుండు, గెలుస్తుండు. మరి ఇటువంటి రాజకీయాల్లో బతకనిస్తారే? మరి తెలంగాణలో ఎట్లున్నది ఇక్కడ పరిపాలన?
కాబట్టి అటువంటి సిచ్యువేషన్ను కూడా ఫేస్ చేయగలిగి రావటం అంటే ఎంత కష్టమో మీరు దయచేసి పెద్దలు అర్థం చేసుకోవాలి. ఆ మానవుడు నాకు ఇచ్చిన శక్తి ఇవాళ ఈ 8 కోట్ల మందికి కూడా మోత్కుపల్లి నరసింహులు పేపర్ చదివిన ప్రతి వాడి వాళ్ళ గుర్తుపెట్టగలుగుతుందంటే దానికి కారణం ఆ మానవుడే. మొన్న సరే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి పార్టీలో నుంచి కూడా ఇదో పార్టీ ఇక్కడ లేకుండానే పోయింది. ఇక నేను బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడ్డ తర్వాత కూడా నాకు నష్టం జరిగినటువంటి కూడా ఏం జరిగినా ఆ పచ్చ జెండా కనబడితే లేచి నిలబడ బుద్ధి అవుతుంది. ఆయన చంద్రబాబు నాయుడు గారు జైలు వేస్తే నేను ఉన్నది వేరే పార్టీ. అరణ్యవాసం అజ్ఞాతవాసం అంతా చేసిన ఇప్పటికే నేను అంటే అంతటా తిరిగి వచ్చినా అని చెప్తున్నా మీకు. ఏడలేదు ఏమీ లేదు దరిద్రం. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయాడు. జైలుకు పోతే నేను ఉన్నదేమో టీఆర్ఎస్ పార్టీ. రోజుకో న్యూస్ వస్తుంది, ఆయన దోమలు కుడుతున్నాయి అక్కడ జైల్లో కూడా ఒకటి చచ్చిపోయిందని పేపర్లలో వచ్చింది. ఈ పరిస్థితులలో పార్టీలు ఏమన్నా కానీ నా రాజకీయం అన్నా కానీ చంద్రబాబు నాయుడు గారికి సహాయం చేయటం నా ధర్మం. ఒక దళితుడిగా ఒక పేదవాడి మనసు ఏమిటో అర్థం చేసుకున్నందుకైనా నేను చేయాలి. నేను ఆనాడు ఇండిపెండెంట్ గెలిచి ఎన్టీ రామారావు దగ్గర పోయిన తప్ప వేరే పార్టీల దగ్గర పోలే, గవర్నమెంట్ లేకపోయినా సరే. అందుకే ఎన్టీఆర్ నన్ను ఆకాశం అంతా ఎత్తిండు. చంద్రబాబు నాయుడు గారు సరే నాకు రాజకీయంగా నేను పేద కుర్రాల నుంచి వచ్చిన కాబట్టి నేను తెలంగాణలో ఇక్కడ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. నాకు రాజకీయంగా ఒక అవకాశం ఉండాల్సి ఉండే. ఆ విషయంలో నేను కొంచెం బాధపడ్డమాట వాస్తవం. అయినప్పటికీ మరి మనకు ఇన్నేళ్ల సావాసంలో ఆ జెండా పతనం అవుతా ఉంది. ఆ నాయకుడిని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఏ పరిస్థితుల్లో ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ధర్నా చేయడానికి వీల్లేదంటని ఎవరెవరో చెప్పేదని బయటకు వచ్చాడు. నేను వచ్చిందండి, ఎవరైనా వచ్చినా చూడండి. ఎవరన్నా అక్కడ చేసుకోవాలి ధర్నా, ఇక్కడ చేసుకోవద్దంటే స్పందించింది ఒక్క మోత్కుపల్లి నరసింహులే. చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా అయితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పాను. నేను ఇక్కడ ఎన్టీఆర్ గాడి దగ్గర ధర్నా చేశాను. నేను ఇదే TV5 నాయుడు గారు వచ్చి సాయంత్రం వచ్చి నాకు నిమ్మరసం ఇచ్చి మరి ఆనాడు నాకు సాయం చేసిండు. సోదరులారా, నీతి ముఖ్యం, పైసలు ముఖ్యం కాదు. చరిత్రకారుడు ఎవడైతాడండి? చరిత్రలో అంబేద్కర్కున్న చరిత్ర ఎవరికన్నా ఉందా? ఇవాళ ఆనాడు ఎంతమంది ప్రధానమంత్రులు అయినరు, ఎవరి పేరు తలుస్తున్నారా? కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన జైల్లో ఉంటే నేను ధర్నాలు చేసిన, నేను దసరా పండుగను బైకాట్ చేసిన. మేడం, దసరా పండుగను బైకాట్ చేశాను. మీరంతా స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. అంటే ఆ పార్టీ మీద ఉన్నటువంటి గౌరవం అలాంటిది నాకు. సరే, ఇప్పుడైతే ఇక పార్టీ ఇక్కడ లేకుండానే ఉన్నది, అది వేరే విషయం. ఇక ఓకే అట్ట తిరిగి వస్తున్నా. అర్థం చేసి దానికి చెప్పండి సమాధానం. మీరు ఎవరు చెప్పలేరు నా ముంగట. ఏదైనా కానీ పరిస్థితులన్నీ ఇట్లా రావటం కూడా చాలా బాధాకరం. తెలంగాణ పోరాటంలో చంద్రబాబు నాయుడు గారిని అడుగడుగున నిందించినప్పుడు నిందించడానికి ఒక్క మనిషి లేడు. ఒక మోత్కుపల్లి నరసింహ దానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఒక నరసింహులు తప్ప ఎవడే మాట్లాడినాడు ఎవడు? నేను అడ్డం నిలబడి మాట్లాడినా. చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడ్డా, తెలుగుదేశం పార్టీ కూడా అండగా నిలబడ్డా ఆ కాలంలో. దానివల్ల నేను అందరికంటైనా అందరూ బాగానే ఉన్నారు, నేను చెడిపోయా. అది కూడా మీరు గమనించాలి. ఏదేమైనా ఇవాళ ఆ పార్టీ అందరికి అన్నం పెట్టిన పార్టీ,
రెండోది ఏంటంటే ఎన్టీ రామారావు గారు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు వారి పేరు ఉంటుంది. ముఖ్యంగా మా దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఒక్కటే మాట చెప్తా. ఈ మధ్యకాలంలో వారు ఒక ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేస్తే అంత చెప్తూ ఆనాడున్న రాజకీయ పరిణామాలలో నేను ఇండిపెండెంట్గా గెలిచున్న ఒక అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ పెట్టాలి, యాదగిరిగుట్టలో పెట్టా. అమ్మ ఒకటే నిమిషం, యాదగిరిగుట్టలో పెట్టాను. వెంకటేశ్వరరావు గారు రమ్మని చెప్పాను, వారు వస్తున్నారు. వస్తున్న తర్వాత కొన్ని కారణాల వల్ల వారిని కూడా రాకుండా పరిస్థితులు వచ్చినాయి. అవన్నీ దాటేసి ఆయన ట్రైన్ ఎక్కి ఎక్కడో వరంగల్ దగ్గర దిగి కారు వేసుకొని మళ్ళా యాదగిరిగుట్టకు నా మీటింగ్కి వచ్చిండు. నా ఇజ్జత్ కాపాడిండు, నా విలువ కాపాడిండు. ఒక పేదవాడిని ఆయన అంత రిస్క్ తీసుకొని రావటం అనేటువంటిది ఒక చరిత్ర. మొన్న ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే నేను నేర్చుకుంటూ ఇట్లా కూర్చున్నా, నిజమే కదా, నా విలువ కాపాడిండు కదా అనేటువంటి. ఇదంతా కూడా నా జీవితంలో అనేక ఘట్టాలు ఉన్నాయి. అవన్నీ కూడా అధిగమించడానికి ఎంతోమంది కృషి చేశారు. ఆనాడు వెంకటేశ్వరరావు గారు కూడా ఎంతో నా కోసం పనిచేసినటువంటి పెద్దలను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా పురంధేశ్వరరావు గారి పక్కన కూర్చుంటే ఎన్టీ రామారావు గారి పక్కన కూర్చున్నట్టుంది నాకు. మహనీయురాలు ఆడ ఎన్టీ రామారావు గారి దగ్గర ఆడ కూర్చోవాలి, ఆడ అయిపోగానే చక్కగా పురంధేశ్వరరావు ఇంటికి రావాలి. కాబట్టి అటువంటి అదృష్టం కలిగిన నేను మీ ముందు మాట్లాడే అదృష్టం నాకు ఇచ్చారు. ఈ అదృష్టం ఇచ్చినటువంటి జనార్దన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, తెలంగాణలో ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, నేను మొన్న నా మీటింగ్లో కూడా చెప్పాను, ఆంధ్ర తెలంగాణ డివిజన్ అయిన తర్వాత కూడా ఈ పేద వర్గాల కొరిగింది ఏమీ లేదని చెప్పినటువంటి వ్యక్తిని నేను. మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీ అందరూ ఏ అభిమానంతోనైతే ఉన్నారో, ఒక పేదవాడిగా రాజకీయాల్లో 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండగలిగాను. ఇవాళ నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి. ఈ జీవితానికి ఇక్కడ మాట్లాడే అన్నగారి గురించి మాట్లాడే అదృష్టాన్ని అవకాశం ఇచ్చిన జనార్దన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. నరసింహులు గారికి ఇప్పుడు బుల్లేని కృష్ణ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. సభకు నమస్కారం. ఈరోజు కార్యక్రమం మన జనార్దన్ వారు ఎంతో కాలం నుంచి అనుకుంటా ఉన్నారు ఈ పుస్తకం తీసుకురావాలా చేయాలని. వారు సవివరంగా వివరించారు మొత్తం ఏంటి ఆయన చరిత్ర అనేది. చాలా గొప్పగా చెప్పారు, చాలా గొప్పగా మంచి కార్యక్రమం చేసినందుకు వారిని నిజంగా అభినందించాలి. ఈ కార్యక్రమం వారి పుత్రిక పురంధేశ్వరరావు గారు, మన రామకృష్ణ గారు వారు సమక్షంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఒకసారి జనార్దన్ రావు గారు మాట్లాడిన తర్వాత, మన నరసింహ గారు మాట్లాడిన తర్వాత, మా బొట్టుడు మాట్లాడితే చెరుకు రసం ఇచ్చిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు తాగితే ఎలా ఉంటుందో దాని రుచి అలా ఉంటుంది అన్నమాట. అయినా వారు గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. మన జనార్దన్ గారు చెప్పారు, ఇది అప్పట్లో మద్రాసుకి నీళ్ళు ఇచ్చారని చెప్పాను నేను. ఎవరికి రానటువంటి ఐడియా అది, ఆ ఆలోచన. నిజంగా చెప్పాలంటే ఈరోజు పరిస్థితి ఏంటంటే, తెలుగు గంగా ప్రాజెక్ట్ అనేది దానిని పేరు పెట్టి ఇక్కడి నుంచి కాలువ తవ్వి అక్కడ దాకా చెన్నై దాకా తీసుకుపోయారు. అప్పుడు మాట్లాడుకుని 15 టీఎంసీల నీళ్లు వాళ్ళకి అక్కడ సిటీ అవసరాల కొరకు 15 టీఎంసీ నీళ్లు కావాలంటే దాని కొరకు తవ్వినటువంటి కాలువ ఈరోజు అది ఎంత ఉపయోగమైందంటే, సోమశిల ప్రాజెక్టుకు ఇక్కడ వరద వచ్చినప్పుడు, శ్రీశైలంలో వరద వచ్చినప్పుడు ఈ వరద నీరు
పెన్నా నదిలో కలుస్తున్నాయి. పెన్నా నది నుంచి కండలే రిజర్వాయర్లు వస్తున్నాయి. కండలే రిజర్వాయర్ నుంచి మళ్ళీ చెన్నై పోతున్నాయి. దగ్గర ఈ సంవత్సరం 78 టీఎంసీ నీళ్లు దాని సౌస డ్యాంలో దాని సామర్థ్యం అయితే దగ్గర 60 టీఎంసీ నీళ్లు ఈ కాలువ గుండా ఇక్కడ పడిన వర్షాల ద్వారా మన అక్టోబర్ నెలకి ఇక్కడి నుంచి పోవడం జరిగింది. ముఖ్యంగా అక్కడ వర్షాకాలము అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అయితే ఇక్కడ జూన్, జూలై, ఆగస్టులో ఇక్కడ ఉంటాయి. అర్లీగా రైన్స్ పడిన దానివల్ల 60 టీమ్స్ అక్కడ పోతే అక్కడి నుంచి 30 టీమ్స్ నీళ్లు మళ్ళీ కండలే రిజర్వ్ అయిపోయింది. అక్కడి నుంచి 15 టీమ్స్ నీళ్ళు చెన్నైకి. అంటే ఇంత ఊహాజ్ఞానంతో ఆ రోజు ఊహించినటువంటిది ఎవరు ఈరోజు అనుకుంటే ఎలా ఊహించారనేటువంటిది ఈరోజు మనకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఫిల్మోత్సవం చేయాలనుకున్నారు. 1986లో ఫిల్మోత్సవం చేద్దామని అనుకున్నారు వారు నటులు కాబట్టి. వారు ఆ కార్యక్రమంలో ఊళ్ళో రోడ్లన్నీ, సిటీలో రోడ్లన్నీ బాగా వేయాలి అనే ఉద్దేశం మీద వారు అనుకున్నప్పుడు ఏ విధంగా వేయాలి, 3 నెలలే టైం ఉన్నది. ఈ 3 నెలల టైంలో మనం ఐడియా వేయాలని అడిగితే సార్ ఇది టెండర్ పిలిచేదానికి ఒక నెల 15 రోజులు పడుతుంది. ఆ తర్వాత వాళ్ళు మిషనరీ తెచ్చుకొని ఇన్నిసరికి కాదు అని అంటే నాకు కావాలి 3 నెలల్లో, ఏ విధంగా చెప్పండి, ఆలోచన చెప్పండి అంటే అప్పుడు వారు అన్ని కలిస్తే ఒక 5-6 స్పెసిఫికేషన్లు ఉంటాయి. టెండర్ అని పిలవకుండా ఈ స్పెసిఫికేషన్లు ఎంత చేస్తారో వాళ్ళ దగ్గర తీసుకుంటే 4 ఉన్నారు మెషిన్ ఉండేవాళ్ళు. ఆ కొటేషన్ తీసుకొని దాంట్లో తక్కువ ఎవరైతే వేశారో అది చూసి, ఇంకా టెండర్ లేవు, కనీసం 150 రోడ్లు ఉన్నాయి, 4గురికి మీరు ఒక రోడ్డు ఇస్తాను ఈరోజు, అదే స్పెసిఫికేషన్, అదే రేటు, ఈ రోడ్డు అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఇంకో రోడ్డు తీసుకోండి అదని చెప్పి పోటీ పెట్టి రాత్రి వాళ్ళు ఆయన మా చేత పనిచేయించి 2 నెలల్లో 150 రోడ్లు ఆ రోజు ఆ తారు రోడ్లు అనేది వేసినటువంటి ఘనత రామారావు గారికే దక్కిందని చెప్పాలి. ఎవరు చేస్తారు చెప్పండి? ఇప్పట్లో టెండర్లు వేస్తే ఒక 3 నెలలు 4 నెలలు దాన్ని డిసైడ్ చేయాలంటే ఒక 4 నెలలు ఇలా జరుగుతున్నటువంటి రోజులు ఇవి. కానీ అటువంటిది ఆలోచన రావడం అనేది ఒక సినీ ఫీల్డ్లో ఉండి నటులుగా ఉండేటువంటి ఈ పరిపాలనా విభాగంలోకి వచ్చేటప్పుడు ఈ ఆలోచన రావడం అనేది చాలా గొప్ప. ఇంకోటి చెప్పాలంటే అప్పట్లో మన సిటీలో చాలా ఉండే అల్లర్లు. అంటే 3 నెలలకు ఒక అల్లరి, కర్ఫ్యూ, రకరకాలు చూసాం మేమంతా. ఆ రోజు మనందరం చూసాం. ఆయన ఒకటే అన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచి ఏంటిది, ఎలా ఈ విధంగా కర్ఫ్యూలు వస్తుంటే ప్రజలు ఏమైపోతారు, ఈ సిటీ ఏమైపోతుంది, ఆలోచన చేసి ఏ విధంగా చేద్దాం చెప్పండి అంటే, సార్ మీరేం లేదు సార్, మాకు పవర్ ఇవ్వండి, మేము దీన్ని మీకు చేసి చూపిస్తాము అని చెప్పిన తర్వాత మీకు ఫుల్ పవర్ ఇస్తున్నాను, ఎవరు అడిగినా కానీ ఏ రికమెండేషన్ అవసరం లేదు, మీరు కానీ చేయండి అంటే వాళ్ళు ఫుల్ పవర్ ఇచ్చిన తర్వాత 15 రోజుల్లో కంట్రోల్ చేసి 100-150 మంది రౌడీలు ఉన్నారు. వాళ్ళకి అందరూ వార్నింగ్ ఇచ్చి ఎత్తి ఏమి ఉంటే జైలు పడిపోతాం అని చెప్పి ఆ విధంగా చేసిన తర్వాత చూసారా మళ్ళీ ఎప్పుడైనా ఈ సిటీలో అల్లర్లేదు తర్వాత చూసామా? చూడలా. ఇది పరిపాలన అంటే. అటువంటి పరిపాలన చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమము సజీవ చరిత్ర మన జనార్దన్ రావు గారు తీసుకురావడం, చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తికి సజీవ చరిత్ర అనేది తీసుకొచ్చినందుకు చాలా సంతోషిస్తూ వారు తెచ్చినందుకు జనార్దన్ రావు గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. రామారావు గారి గురించి మాట్లాడే అంత పెద్ద వ్యక్తిని కాదు, సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వాడిని. కానీ ఆయన గురించి ఆయన దగ్గర పనిచేసిన వాడిగా కూడా నేను విచిత్ర కుటుంబం అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే ఆయనకి 67-68 ఆ ప్రాంతాల్లో 1968 ఆ ప్రాంతాల్లో ఆయన దగ్గరికి వెళ్ళడానికి కానీ ఆయనతో మాట్లాడటానికి కానీ మాకు అంత సాహసించేవాళ్ళం కాదు. దగ్గరికి వెళ్ళి డైలాగ్ చెప్పడానికి కానీ ఏదన్నా షార్ట్ రెడీ అని చెప్పడానికి కానీ భయపడి వెనక నుంచి చెప్పేవాళ్ళం.
వెనుకున్న ముందు రెండు చెప్పమనేవాళ్ళు. అటువంటి రామారావు గారు సినిమా రంగంలో, రాజకీయ రంగంలోకి వస్తున్నారంటే, అగ్నిపర్వతం సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతుంటే రాఘవేంద్ర గారు, నేను, కృష్ణ గారు, విజయ నిర్మల గారు, అశ్విని దత్ మేము అగ్నిపర్వతం షూటింగ్లో ఊటీలో ఉండగా ఆయన మెడ్రాస్ ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేశారు రాఘవేంద్ర గారికి, నేను రాజకీయాల్లోకి వెళ్తున్నాను, మీరంతా రండి, నేను బయలుదేరుతున్నాను అని ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేశారు. మాకేం అర్థం కాదు, రాజకీయాలు అంటారు ఏంటి ఈయన అటువంటి. అప్పటికి మేము ఇంకా ఈ రాముడు, కృష్ణుడు, రావణాసురుడు ఈ వేషాలు ఆయన ఎంత బాగా చేస్తారు అవి చెప్పుకునే ఇదే కానీ మాకు రాజకీయాల గురించి, ఆయనకి రాజకీయాల గురించి ఆలోచిస్తారని కానీ నిజంగా మాకు తెలియదు. ఎవరో చెప్పారు అక్కడ పరచూరు గోపాలకృష్ణ గారు అని ఉంటే, ఆయనకి ఏదో పొరపాటు జరిగిందనుకుంటాను. ఒక సభలో, భవనం వెంకటరామరెడ్డి గారి సభలో, అప్పటి నుంచి ఆయనకి ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయాలు ఇవన్నీ ఇది కరెక్ట్గా లేదు, ప్రజలకు కూడా సరైన న్యాయం జరగట్లేదు అని చెప్పి ఆ రోజున ఆయన నిర్ణయం తీసుకుని ఈ రోజున ఇట్లా వెళ్తున్నారు అనుకుంటా అని గోపాలకృష్ణ గారు చెప్పారు. అది కూడా మాకు అసలు రాజకీయాలంటే తెలియని రోజులయ్యి. మాకు మద్రాసులో ఉండే వాళ్ళకి ఎవరికి రాజకీయాలు తెలియవు. రాజకీయాలే కాదు, రాజకీయవేత్తలతో పని లేదు, పోలీసులతో కూడా పని లేదు. మేము ఏదో స్టూడియోలోకి వెళ్ళటం, షూటింగ్ చేసుకోవటం, సినిమాలు రిలీజ్ చేసుకోవటం అనే ఇది తప్ప. అటువంటిది ఆయన పత్రికల్లో వచ్చే ఆయన సభలు కానీ, ప్రజల్లో వచ్చిన ప్రభంజనం కానీ అవి చూసిన తర్వాత ఈయనకి అక్కడ కూడా రాముడు, కృష్ణుడు లాంటి పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఎనీ మూమెంట్ ఏదైనా జరగచ్చు, మనం ఆశ్చర్యపోనక్కర్లేదు, ఈయన ఆ ప్రభుత్వాలన్నింటినీ కూల్చేయగలడు. అటువంటి స్పీచెస్ ఆయన ఇచ్చేవాళ్ళు. ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ అట్లాంటివి వచ్చాయి అప్పట్లో. ఈనాడు ఐ థింక్ ఈనాడు అప్పటికి రాలేదు అనుకుంటా. 70 నేను చెప్పేది 80s వచ్చింది. సో వాట్ ఎవర్ అవన్నీ చూసి దాంట్లో ఆయన ఇచ్చే స్పీచెస్ చూసి మేము అక్కడ మాకు గూస్ బంప్స్ అంటారు, రోమాంచితం వల్ల అయ్యేది. మాలో ఒక పలకరింత వచ్చేది, అమ్మ ఏంటి ఇంత బ్రహ్మాండంగా చెప్తున్నారని. అవి చూస్తే అట్లా మద్రాసులోనే ఉండిపోయాం మేము. 70 ఆల్మోస్ట్ 94, 93 ఆ ప్రాంతాల్లో మమ్మల్ని మద్రాసు నుంచి మీరు ఎందుకు రావటం లేదు అని ముఖ్యమంత్రిగా ఆయన అబిడ్స్లో రామకృష్ణ బాబు గారి ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి పిలిచారు. ఒక 30-40 మంది డివిఎస్ రాజు గారి ఆధ్వర్యంలో వచ్చాం. అప్పటిదాకా మాకు అసలు ఒక ఎన్టీ రామారావు గారు ఒక నటుడిగానే చూసాం, కానీ ఒక ముఖ్యమంత్రిగా మొదటిసారిగా అక్కడే కలిసాం. ఎందుకు రావట్లేదు ఏంటని అడిగితే, ఏదో మాకు ఇక్కడ ఏం తెలియదు కదా సార్, ఇది తెలంగాణ అంటే ఏదో వేరే ప్రపంచం అనుకునే ఫీలింగ్ ఉండేది మాకు. ఆంధ్రప్రదేశ్ తప్ప తెలంగాణ అనేది అది కూడా మనదే అనే ఫీలింగ్ పెద్దగా ఉండేది కాదు. అట్లాంటి వాళ్ళం మేము ఇక్కడ రావాలంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి, కలిసి ఉండటం కష్టంగా ఉంటుంది. మేము మద్రాసులో సుమారుగా ఒక చోటే ఉండేవాళ్ళం. టీ నగర్ అని ఒక ప్లేసు, రంగరాజపురం అని ఒక ప్లేసు, అట్లాంటి కొన్ని ప్లేసెసే ఉండేవి. ఆ ప్లేసెస్లోనే ఉండేవాళ్ళం మేము, వేరే ప్లేసెస్లో ఉండేవాళ్ళం కాదు. అక్కడ ఒకరికొకళ్ళకి మాకు ఇదే కానీ ప్రభుత్వంతో కానీ, పోలీసుతో కానీ, ఇతర ఆఫీసర్స్తో కానీ ఎప్పుడు ఎటువంటి సంబంధాలు ఉండేవి కాదు. మాకు డైరెక్టర్కి, ఆర్టిస్ట్కి సినిమా తీయటం ఇంతవరకే. అటువంటి స్టేజ్లో ఆయన రమ్మనేటప్పటికీ అప్పటికి ఆయన ఇచ్చిన స్పీచెస్ అన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా మనం కూడా ఏదో రావాల్సిందే ఆయన చెప్పిన మీదట అని చెప్పి ఇమీడియట్గా రావటం. అప్పటికి ఫిల్మ్ నగర్ ఉండటం, ఫిల్మ్ నగర్లో ఈ పర్టికులర్ ప్లేస్, ఈ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఆయన ఇనిషియేట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన ఇచ్చారు అనుకోండి. సో ఈరోజు వారి గురించి నిజంగా చెప్పుకోవటం అంటే రామారావు గారి దగ్గరికి మేము వెళ్ళటం, ఆయనతో పనిచేయటం, అటువంటివన్నీ ఒక కళ, ఒక దైవాంశ సంభూతుడిని మీట్ అయ్యేది. అందరూ, నేనే కాదు డైరెక్టర్ కూడా దూరంగానే ఉండి మాట్లాడేవారు. అంత శక్తి
శక్తి ఉండేది. ఆయన అంత ప్రభావితంగా ఉండేవారు ఆయన. సో అటువంటి రామారావు గారి గురించి ఈరోజు మాట్లాడుకోవటం, దీనికి జనార్దన్ గారు మమ్మల్ని పిలవటం, నాకు పెద్ద స్పీచ్లు ఇట్లాంటి ఇందాక ఆయన చాలా బాగా మాట్లాడారు, చాలా గొప్పగా. అంత రెస్పాన్స్ తీసుకొచ్చే మీటింగ్స్ అయి చెప్పడం ఇప్పుడు రాదు. వచ్చుంటే రామారావు గారితో పాటు మేము కూడా రాజకీయాలు ఉండేవాళ్ళమేమో. మాలో ఎవరికీ రాలా. ఆయనతో తీసిన అశ్విని దత్ ఒకసారి ఎంపీగా నిలబడ్డారు, కానీ ఇట్లాంటి స్పీచెస్ అయ్యి రాక, ఈ రాజకీయాలు తెలియక మేము పెద్దగా దాంట్లో రాలా. ఎనీవే, మేము కూడా రామారావు గారి ఆరాలో ఆయనకున్న ఒక ప్రభావితమైన చుట్టుపక్కల ఉండే శక్తిలో మేము కూడా పనిచేసాం, మేము కూడా ఉన్నాం. ఆయన దగ్గరగా చూసిన వాళ్ళగా చాలా సంతోషిస్తూ ఆయన్ని స్మరించుకోవడానికి జనార్దన్ గారు తీసుకొచ్చిన ఈ సభకి, ఆ సభ ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి, ఈ ఫిల్మ్ నగర్ కల్చరల్కి నేను ప్రెసిడెంట్గా ఉండటం అందుకని పిలుచుంటారు బహుశా. అందుకనైనా రామారావు గారి గురించి స్మరించుకునే అదృష్టం కలిగింది. ఏమైనా మీరంతా పురంధరేశ్వర గారు మాట్లాడితే బాగుంటుంది అనే ఉద్దేశం ఉన్నారు. అందరూ టైం చూసుకుంటున్నారు, నాకు చూపిస్తున్నారు. నాకు కూడా నిజంగా నేను అక్కడ కూర్చునే ఆవిడ స్పీచ్ వినాలనే అనుకున్నా, కానీ వారే నన్ను ఇక్కడ రండి అన్నారు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడ చాలామంది నాన్నగారు చాలా మాట్లాడారు. వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువ తనివి తీరదు. ఆయన ఒక మహాపురుషుడు, యుగపురుషుడు, కళామతల్లి వరాల బిడ్డ, దేవస్వరూపుడు, ఈ శకానికి మహాపురుషుడు మన ఎన్టీఆర్. ముందుగా వేదిక మీద ఉన్న మన నందమూరి ఆడపడుచు సోదరి ఇంట మహాలక్ష్మి, దగ్గుపాటి వారి గృహలక్ష్మి, పార్లమెంట్ సభ్యురాలు, అందరికీ చిన్నమ్మ, నాకు చిన్నక్క, దగ్గుపాటి పరమేశ్వరి గారికి, అలాగే వేదిక మీద చాలామంది ఉన్నారు. అందరికీ పేరు పేరున నిర్మాతలకు, ఎన్టీఆర్ గారికి నిర్మాతలకు, అలాగే పాలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ గారికి, మా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున అందరికీ, వారితో పాటు వేదిక ముందు ఉన్న పెద్దలకు, మా కుటుంబ శ్రేయోభిలాషులకు, అభిమానులకు, విలేకరులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ వందనం, శుభాభివందనం. ఈ సమావేశం ప్రజాస్వామ్యం పరిరక్షణోద్యమం, ఎన్టీఆర్ జీవిత చరిత్ర, ముందుగా పుస్తకాన్ని టీడీ జనార్దన్ చెప్పినట్టు సెప్టెంబర్ 16న 2025న విజయవాడలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారు, మన స్పీకర్ అయిన పాత్రుడు గారు చేతుల మీదుగా ఆవిష్కరించబడినది. అదే పుస్తకాన్ని నేడు ఈ సమయంలో ఆడియో రూపంలో తీసుకురావడం చేపడుతున్నది. మా పురంధేశ్వరి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతున్నది కొద్ది క్షణాల్లో. ఇది పుస్తకానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో ఆడియో రూపం కూడా అంతటికంటే రెట్టింపు ప్రాధాన్యత ఉన్నదని మేము సర్వే చేసాం. దానికి అందరూ దీన్ని ఆమోదించడం జరిగింది. 90% ఆడియో రూపంలో తెస్తే బాగుంటుందని అందరు చెప్పడంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఆడియో రూపంలో తీసుకుని వస్తాం మీ ముందుకి. అలాగే మనం ఈ రోజుల్లో చూస్తున్నాం, టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఉద్యోగాలు చేసే విధానాలు కూడా మారుతున్నాయి.
వర్క్ ఉద్యోగాలు మన ఇళ్ళ నుంచి చేస్తున్నాం, వర్క్ ఫ్రమ్ హోమ్ అని, అలాగే జూమ్ కాల్స్ కానివ్వండి, కారులో ప్రయాణం చేసేప్పుడు సగం పనులు మన కారులో నుంచి చేసుకుంటున్నాం. అలాగే సగం వంక పెట్టుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి వంటలు చేసేప్పుడు కూడా మనం పనులు చేసుకుంటున్నాం. అంటే చెవులు ఇయర్ పాడ్స్ పెట్టుకొని హెడ్ ఫోన్లు పెట్టుకొని మనం ఇళ్ళల్లో పని చేసుకుంటున్నామండి. ఇవన్నీ మనసులో పెట్టుకుని ఈ పుస్తకాన్ని ఆడియో రూపంలో తీసుకొస్తే బాగుంటుందని అందరూ దీనికి సపోర్ట్ చేయడంతో ఈ పుస్తకాన్ని ఆడియో రూపంలో తీసుకొస్తున్నామండి. అలాగే ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఎన్టీఆర్ జీవిత చరిత్ర విషయాలు 1984లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 19 నెలల్లోనే ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 16 వరకు మన అన్నగారు ఎవరి పేరు చెప్తే రోమాలు నిక్కుపొడుస్తాయో, ఎవరి పేరు చెప్తే దేవ సంబుతులుగా చూస్తారో, ఎవరి పేరు చెప్తే తెలుగు ఆడపడుచుల నుండి అన్నా అనే పదం స్వరం వినపడద్దో మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి అతి కిరాతకంగా, అన్యాయంగా, అక్రమంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి వారిని ముఖ్యమంత్రి హోదా నుండి తప్పించి ఒక నెల తిరిగిలోపు అదే ప్రజాస్వామ్యాన్ని కాపాడి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేయడం ఈ ఆడియో పుస్తక రూపాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ నెల రోజుల్లో జరిగిన సంఘటనలన్నీ సేకరించి ఈ పుస్తకంలో ఈ ఆడియో రూపంలో సేకరించబడింది. అలాగే 1984 అండి, నేను ఇప్పుడు అమెరికాలో ఇంజనీరింగ్ చదువుకి వెళ్ళాక చదువుతున్నాను. 83లో నేను వెళ్ళాను, 84లో అక్కడే ఉన్నాను నేను. అప్పుడు కొన్ని ఈ ఘటన అప్పుడు రోజు మా అన్నయ్య హరికృష్ణ గారితో దాదాపు రోజుకి రోజు ఒకరోజు ఆల్టర్నేటివ్స్గా ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడిని, ఏం జరుగుతుంది ఇక్కడ అని. ఆయన గత స్మృతులన్నీ గుర్తుకొస్తున్నాయి. మీరు విక్రమ్ పోలా గారు, ఈ పుస్తక రచయిత విక్రమ్ పోలా గారు, అలాగే ఈ పుస్తకానికి ఆడియో రూపంలో వారి కంఠం ఇచ్చిన శ్రీమతి గాయత్రి గారికి, విక్రమ్ గారు మీరు నాకు కొంత పర్మిషన్ 2 మాటలు చెప్పాలి ఈ పుస్తకంలో నుంచి, చెప్పచ్చు కదా? చెప్పండి. అంటే ఒక పక్క అమ్మగారు క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్న వేళ, ఇంకో పక్క నాన్నగారు గుండె ఆపరేషన్ జరిగిందండి 1984లో. నేను అప్పుడు అమెరికాలో ఉన్నాను. ఐఎమ్ సారీ. అప్పుడు టెక్సస్ హ్యూస్టన్లో డెంటల్ కూలీ గారు సర్జరీ చేశారు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారండి. అప్పుడు డాక్టర్ గారు 3 నెలల పాటు మీరు రెస్ట్ తీసుకోవాలి, చాలా మేజర్ సర్జరీ అయింది, ఎటువంటి స్ట్రెస్ మీరు తీసుకోకూడదని చెప్పడం జరిగింది నాన్నగారిని. ఎందుకంటే ఆయన 1 కాదు 2 కాదండి, 3 కూడా కాదు, ఏకంగా
4 బైపాస్లు జరిగిందండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మీకు తెలిసిన విషయం ఆయన చాలా మొండోడు, ఆయన జగముండి ఎన్టీఆర్, అదే ముందు ఆయన నడిపించింది. ఇది అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఇది తెలుసుకొని ఆయన అనారోగ్యంగా ఉన్నాననుకుని మర్చిపోయారు, ఆవిడ చాలా మొండోడని అనుకుని ఇక్కడ విషయంతో ఉన్న ఒక రాజకీయ నాయకుడితో చేయగలిపి క్రైసిస్ ట్రై చేశారు. రాజకీయ కుట్రలు పన్నాగం మొదలుపెట్టారు. ఇది నాన్నగారు అక్కడ తెలుసుకుని ఆయన చెవులో పడింది, ఇక్కడ ఏదో కుట్రలు పన్నాగం పడుతున్నారని. ఇది వెంబటే తెలియగానే హఠావుడిగా ఆయన అనారోగ్యం లెక్క చేయకుండా, ప్రాణాలు లెక్క చేయకుండా మన రాష్ట్ర ప్రజలకి ఇది అన్యాయం జరుగుతుందని గ్రహించి ఎమ్మటే బయలుదేరి వచ్చేసాడండి. రాష్ట్ర ప్రజల కోసం, ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి కూడా. అమ్మగారు క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్నారు. వచ్చిన ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం నాడే జెండా ఎగిరేశారు. ఆ జెండా ఎగిరేసిన మరుక్షణమే ముఖ్యమంత్రి జెండా ఎగిరేశారు ఆయన. భారతదేశం జెండా ఎగిరేసిన వెంబటే వారిని ముఖ్యమంత్రి హోదా నుండి తొలగించడం జరిగింది. అప్పుడు గవర్నర్ రామ్లాల్ గారు, కరెక్ట్ అండి, రామ్లాల్ ఆయనకి బలగం లేదని ప్రజాస్వామిని ఖూనీ చేసి అవకాశం ఇవ్వకుండా, బలగాన్ని ప్రూవ్ చేయకుండా, ఉన్నా సరే లెక్క చేయకుండా పక్కన పెట్టి ఆయన బలగం లేదని పన్నాగా ఆడి ఆయన ముఖ్యమంత్రి హోదాని దిమ్మడం జరిగింది. ఎంతో ప్రయత్నించారు, కుదరలేదు. ఇది ఎలా కాదు, మళ్ళీ నేను ప్రజల్లోకి వెళ్తాను, నాకు ప్రజలు న్యాయం చేస్తారని మళ్ళీ చేతనం తగ్గాడని నందమూరి హరికృష్ణ గారి రథసారథ్యంలో బయలుదేరాడు. రాష్ట్రం అంతా తిరిగాడు ఆయన. రాష్ట్రం అంతా అల్లకోలం మొదలైంది. మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో భారతదేశం ఉన్న పార్టీలన్నీ, ఇటు బీజేపీ కానివ్వండి, ఇటు కమ్యూనిస్టులు కానీ, అందరూ మజ్లీస్ అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అందరూ ఒక తాటి మీద వచ్చి మన ప్రజాస్వామ్యం కాపాడాలి, ఎన్టీఆర్ గారిని తెలుగుదేశం కాపాడాలి అని సపోర్ట్ చేయడం జరిగింది. ఇది ఆడ బెదిరిపోయి, ఇందిరాగాంధీ బెదిరిపోయి ఏదో జరిగిపోతుందని గ్రహించి ఇమ్మీడియట్గా అప్పుడు రామ్లాల్ గారిని గవర్నర్గా తొలగించి అప్పుడు శంకర్దయాళ్ శర్మ గారిని గవర్నర్గా చేయడం జరిగింది. అప్పుడు శంకర్దయాళ్ శర్మ గారు వచ్చి ఈ రాజకీయ పరిణామాలు పరిశీలించి ఇక్కడ తప్పు జరిగిందని గ్రహించి మళ్ళీ ఎన్టీ రామారావు గారిని పిలిచి మళ్ళీ బలగాన్ని ప్రదర్శించి ప్రూవ్ చేయమని చెప్పడం జరిగింది. ఆయన 5 నిమిషాల్లోనే బలగాన్ని ప్రవేశపెట్టారు, ప్రూవ్ చేశాడు ఆయన. అది అవ్వటమే మళ్ళీ ఆయన తిరిగి సెప్టెంబర్ 16న వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజాస్వామ్యం కాపాడారు. ఒకవైపు ముందు ఆపరేషన్ ప్రాణాలు లెక్క చేయకుండా, ఆరోగ్యం లెక్క చేయకుండా ముఖ్యమంత్రిగా తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, భారతదేశం అందరూ పండుగలు చేసుకుంటున్న వేళ
ప్రజాస్వామ్యాన్ని కాపాడిన సంతోషంతో ఉన్న వేళ రెండు వారాలు తిరిగే లోపు అక్టోబర్ 1 ఒకటో తేదీన మా అమ్మగారు మా తల్లి కాలం చేశారు. 5:50 దీపం వెలిగే సమయంలో దీపం ఆరిపోయిందండి. ఆయన కానీ దట్ ఈస్ అంటే చరిత్ర. సెలవు. సారీ. జేఎన్టీఆర్. ధన్యవాదాలు రామకృష్ణ గారు. చాలా భావోద్వేగానికి లోనవడం అత్యంత సహజం. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారిని పదవి దించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెళ్ళుబుకినటువంటి ఆందోళన కార్యక్రమాల్లో దాదాపు 18 మంది పోలీసు బుల్లెట్లకి నేల కొరిగారు, వందలాది మంది గాయపడ్డారు. అదేవిధంగా అనేక సంఘటనలు జరిగినాయి. అమ్మా నాన్న ఇద్దరు గుర్తొచ్చేపాటికి నిజంగా ఆయన మంచి సున్నిత మనస్కులు. సో పెళ్ళి కుదిరితే పెళ్ళి తిరుమలలో చేస్తున్నారు. అన్నగారు మనం ప్రజలకు అంకితం అయిపోయాం, మీరు పెళ్లి చేసుకోండి, నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఇది చరిత్రలో ఎక్కడ జరుగుద్దా? అప్పుడు చైతన్య యాత్రలో ఉండి ఒక కలెక్టర్ ఆఫీస్కి రమ్మని అక్కడికి డిసెంబర్ 8న మా అన్నయ్య బాలకృష్ణ గారిది, నాది డిసెంబర్ 9, 1982లో తిరుమల కొండపైన వివాహం జరిగింది ఇద్దరిది. అప్పుడు నాన్నగారు చివరి దశలో క్యాంపెయిన్లో ఉన్నారు. అదే మాట్లాడుకుంటున్నాం. మా అన్నదమ్ములు, అక్క చెల్లు, ముఖ్యంగా మా పెద్దక్క లోకంగా చిన్నక్క అందరూ ఎవరి పని వాళ్ళు అమ్మగారికి సపోర్ట్గా ఉంటూ పెళ్ళికి రాలేదు నాన్నగారు. మరి క్యాంపెయిన్ ఉన్నారు, ప్రజల్లో ఉన్నాడు ఆయన. పెళ్ళైన రాత్రి డిసెంబర్ 9వ తారీఖున మాకు లోకల్ తిరుపతి పోలీస్ స్టేషన్ నుండి మెసేజ్ వచ్చింది. ఇట్లా మా నాన్నగారు అప్పటికే సీఎం గారు పదం వాడారు. సీఎం గారు మీతో మాట్లాడతానట ఉదయం 10 గంటలకి తిరుపతికి రమ్మన్నా. ఇక్కడ సీఎం ఏంటి, సీఎం అంటున్నారు ఏంటి అనుకున్నాం. మా సీఎం ఎవరా అని అంటే గబ్బుని సీఎం అన్నది లేదండి. అప్పుడు వాళ్ళు కూడా ఎలాంటి లేదు, అప్పటికే వచ్చేసింది కదా. లేదండి రామారావు గారు మీ నాన్నగారు మెసేజ్ పంపించారు కలెక్టర్ ఆఫీస్కి రమ్మన్నా. ఎందుకంటే ఆ రోజులో సెల్ ఫోన్స్ లేవు, ఎస్టీడీ లేవు అండి. కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి ఒక హాట్ లైన్ ఏదో ఉండేదండి. హాట్ లైన్ అంటారు, ఇంటర్కమ్ లాగా పనిచేసేది. ఆయన ఎక్కడ ఏ కలెక్టర్ ఆఫీస్ నుంచి చేశారో తెలియదు, కానీ ఆయన ఎక్కడెక్కడ ఉన్నారు ఎవరు తెలియదు. అదొక ప్రబంధనం. ఎందుకు వచ్చాం? 9కి వచ్చాం. ఎందుకంటే ఆయన సమయం, ఆయన 10 అంటే మేము 4కి రెడీ అయిపోతాం. సమయానికి చాలా విలువిస్తారు నాన్నగారు. ఎందుకు వచ్చాం? 9 నుంచి నేను అన్న ఇద్దరు వెయిట్ చేస్తూ ఉన్నాం. మధ్యాహ్నం 2 గంటలకి ఫోన్ వచ్చిందండి. అది ప్రమాదమైన ఎలక్షన్స్ అప్పుడు ఏది సమయంతో పాటు వెళ్ళేది కాదు. ఆయన ఎలక్షన్స్ క్యాంపెయినింగ్. మధ్యాహ్నం 2కి ఫోన్ వచ్చింది. అప్పుడు ఆయన నాతో రామకృష్ణ పెళ్ళికి రాలిపోయాం, ప్రజల్లోకి వెళ్ళిపోయాం కదా, ప్రజలతోనే ఉంటాం, ఆల్ ది బెస్ట్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్తూ వారు ఆశీర్వదించారండి.
జీవితంలో మర్చిపోను. ఇంకంటున్నా నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. ప్రజెంట్ మా కుటుంబం చాలా గర్వంగా చెప్పుకుంటాం ఎన్టీఆర్. అలానే ఇంకో సందర్భంలో టెలిఫోన్ మాట్లాడుతున్నారు, అబ్బాయి ఎవరో టెలిఫోన్ మాట్లాడుతుంటే ఆ కాలంలో ఈ కనెక్షన్ ఇస్తారు కదా ఆపరేటర్, అన్నగారు ఫోన్ కనెక్ట్ చేశాడు ఆయన ముందు. ఏంటి ఇంతవరకు ఇట్లేదని కోప్పడుతున్నాడు ఆపరేటర్ని. అన్నగారికి లైన్ వినపడింది. ఉదయం 5ంటికి పిలిచారు ఆపరేటర్ని అబ్బాయిని. ఆయన టైం అప్పుడు పిలిచి ఏమిటి తమరు నిన్న గట్టిగా మాట్లాడుతున్నారు అన్నారు. అబ్బాయి ఇదేందని షాక్ అయిపోయింది. అని ఆ ఆపరేటర్ని ఉద్యోగం పర్ఫెక్ట్గా చేసావు అన్నాడు. మీరెప్పుడు ఆ విధంగా కోపంగా అనరాదు. మీకోసం కాదు వారు పనిచేసేది, ప్రభుత్వ ప్రతినిధి నా కోసం అని. ఆయన ఏమన్నాడంటే నాన్నగారి కాల్స్ కనెక్ట్ చేస్తున్నాం అందువల్ల లేట్ అయింది అన్నాడు. అప్పుడు వెంటనే ఇది కాదు ముఖ్యం, ఇప్పుడు చెప్పేది ముఖ్యం. మరుసటి రోజు పొద్దుటికల్లా ఇంకొక ఫోన్ తీసుకొచ్చి పెట్టండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దాంట్లో మాట్లాడండి, ప్రభుత్వం ఫోన్ వాడరాదని చెప్పాడు. ఎవరన్నా ప్రపంచంలో ఉన్నారండి ఇట్లా? ఇంకో సందర్భంలో మా సాయి జ్యోతిక టైం ఇచ్చిండు. టైం ఇస్తే ఫలానా టైంకి రమ్మని చెప్పారు ఎన్టీ రామారావు గారు. నాకు ఆయన చెప్పిండు స్వయంగా. ఎవరో రామారావు గారు టైం అంటే టైం. ఈయన 2 నిమిషాలు లేట్కి వెళ్ళాడు. బెల్ కొట్టాడు, ఆయన ఇంకా రాలేదన్నాడు. అని ఆలోచిస్తుంటే ప్రవేశించాడు. బ్రదర్, నా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, నేను మీకోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకు? మీకు నేను టైం ఇచ్చాను, అందుకోసం. ఇక నుంచి ఎప్పుడు నువ్వు లేటుగా రా, మాకు గుర్తుపెట్టుకో, టైం చాలా విలువైంది అన్నాడు. దట్ ఈజ్ ఎన్టీఆర్. అట్లా రామకృష్ణ బాబు గారు స్కూటర్లో పోతూ ఉంటే హ్యాబిట్స్లో ఎక్కడో పోలీస్ ఆపాడు. రామకోట్లో పోలీస్ ఆపితే చూస్తే ముందు రామకృష్ణ బాబు గారు బాగానే చూశాడు, కింద ఎన్టీ రామారావు గారు అని ఉంది. వద్దులేండి వెళ్ళిపోండి అన్నాడు. వద్దులేండి కాదు నాయన, నీ ఉద్యోగం నువ్వు చేయమని చెప్పిన గొప్ప మనిషి ఆ చదువుకునే రోజుల్లో రామకృష్ణ బాబు గారు. ఇవాళ సర్పంచ్ గారు కొడుకును పలకరించేటట్టుందా వాతావరణం? ఏమిటండి, ఎన్ని చెప్పాలండి ఇట్లాంటివన్నీ భావితరాలకి మనం ఇవ్వాల్సిన సందేశాలు. అది ఆయన జీవితం, సంస్కారం. ఈ విషయాన్ని కుల్దీప్ నాయర్ గారు కూడా ఒకసారి ఇలస్ట్రేటెడ్ వీక్లీలో రాశారండి. 5 నిమిషాలు లేటుకి వెళ్తే తెల్లవారుజామున 5 గంటలకి వారికి, కుల్దీప్ నాయర్ అంటే పెద్ద జర్నలిస్ట్ ఆ రోజుల్లోనే, వారికి కూడా అంటే సెకండ్ డే నాడు అపాయింట్మెంట్ ఆ రోజు రద్దు చేశారు. సరే, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎన్టీ రామారావు గారి తనయ్య ఈరోజు ముఖ్య అతిథి శ్రీమతి పురంధరేశ్వరి గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. సభాయ నమః అంటూ సభాసర్స్కి నమస్కరిస్తూ, పెద్దలు సోదరులు జనార్దన్ గారికి, విక్రమ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి ఎందరో మహానుభావులు అందరికీ వందనములంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా విక్రమ్ గారు నన్ను పిలుస్తున్నటువంటి సందర్భంలో ముఖ్య అతిథి అంటూ నన్ను సంబోధించడం జరిగింది. ఇంతటి ఆత్మీయ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో, అందులోనూ నందమూరి తారక రామారావు గారి గురించి స్మరించుకునేటువంటి ఇంతటి అద్భుత సమావేశంలో ముఖ్య అతిథి కాకన్నా మీ అందరి ఆడబొడుచుగా నేను వచ్చానని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత ఖచ్చితంగా విక్రమ్ గారు నాకు అన్యాయం చేశారేమో అనేటువంటి ఒక భావన. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారికి సంబంధించినటువంటి సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు నేను సంతోషించాలా, లేదా జనార్దన్ గారు, నరసింహులు గారు మాట్లాడిన తర్వాత నన్ను మాట్లాడడానికి పిలిచినందుకు బాధపడాలా, నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా
రామారావు గారికి సంబంధించినటువంటి అన్ని విషయాలు, వారి ప్రస్థానం కావచ్చు, వారి రాజకీయ జీవితం కావచ్చు, అదేవిధంగా మోత్కుపల్లి గారికి వారికి మా తండ్రి గారితో ఉన్నటువంటి అవినాభావ సంబంధం కావచ్చు, మా తండ్రి గారు ఏ విధంగా నిజంగా ప్రతిభ ఉన్నటువంటి వారిని గుర్తించేవారు ఆ విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూసగుచ్చినట్టు చెప్పిన తర్వాత నిజంగా నాకు మాట్లాడడానికి విషయాలు మిగిలి ఉన్నాయి అని చెప్పి నేనైతే భావించడం లేదు. అయితే ఖచ్చితంగా తమ్ముడు చెప్పినట్లుగా, రామకృష్ణ చెప్పినట్లుగా ఆ మహానుభావుడి గురించి ఎంత సమయం అయినా మనం మాట్లాడుకోవచ్చు. అది ఎవరికీ కూడా విసుగు అనిపించదు అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. ముందుగా ఇవాళ ఈ సమావేశం నిర్వహించుకోవడానికి గల కారణం, దీని వెనక ఉన్నటువంటి ఆలోచనని మనం అందరం కూడా గుర్తించాలి అని చెప్పి నేనైతే గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ సమావేశం ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి గురించి కేవలం చర్చించుకోవడానికి నిర్వహించినటువంటి సభగా మనం పరిగణించకూడదు. నిజం చెప్పాలంటే వారి జీవితంలోని అన్ని ఘట్టాలు, ప్రతి పేజీ, ప్రతి పదం వారి ఆత్మబంధువులైనటువంటి మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఆత్మబంధువులు అని ఎందుకంటున్నానంటే, సాధారణంగా బంధువులు ఎవరైతే ఉంటారో వారికి ఏదో ఒక లాభాపేక్ష ఉంటుంది. తండ్రి తర్వాత బిడ్డలకి తండ్రి పట్ల ఉండేటువంటి ఒక అపేక్ష, లాభాపేక్ష అనకూడదేమో, ఒక అపేక్ష అనేది ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆత్మబంధువు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఎటువంటి అపేక్ష లేకుండా అవతల ఉన్నటువంటి వ్యక్తిని నిస్వార్థంగా ప్రేమించేటువంటి స్థాయి ఆ ఆత్మబంధువుకి మాత్రమే ఉంటుంది. నందమూరి తారక రామారావు గారి పరంపదించి ఇన్ని సంవత్సరాలైనా ప్రతి వర్ధంతిని కూడా ఇవాళ యావత్ ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహించుకునేటువంటి ఆత్మబంధువులు ఉన్నారు. కనుక అటువంటి ఆత్మబంధువులకి రామారావు గారి జీవితం గురించి, వారి ప్రస్థానం గురించి తెలియదు అని అనుకుంటే మా అంత అవివేకులు ఉంటారని చెప్పి నేనైతే భావించడం లేదు. కనుక ఈ సమావేశం అన్నది ఆ మహానుభావుడి గురించి చర్చించుకునేటువంటి సమావేశం కాదు, అంటే అంతవరకే పరిమితం అయ్యేటువంటి సమావేశం కాదు అని మనం అందరం కూడా గుర్తించాలి. అదేవిధంగా వారి జీవితంలో ఎదురైనటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చించుకునేటువంటి సమావేశమా అంటే, ఇందాక చెప్పినట్లుగా జీవన ప్రస్థానం గురించి అందరికీ తెలిసినటువంటి సందర్భంలో వారు ఎదుర్కొన్నటువంటి క్లిష్ట పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి నేపథ్యం. అయితే ఈ సమావేశం ఎందుకు అని అంటే, ఇందాక చెప్పారు 1984లో జరిగినటువంటి ఒక సంఘటనని ఇవాళ కేవలం అది పుస్తక రూపంలో విక్రమ్ గారు చాలా చక్కగా వివరాలన్నీ కూడా క్రోడీకరించి ఆ పుస్తకంలో పొందుపరిచి అందరి యొక్క ఈ లిటరరీ కమిటీ ఏదైతే ఉన్నదో వారందరి ఆమోదంతో చక్కటి పుస్తక రూపంలో తీసుకురావడం మాత్రమే కాకుండా ఇవాళ డిజిటల్ రూపంలో కూడా తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి నిర్వహించేటువంటి ఈ కార్యక్రమం. ఒక రకంగా చెప్పాలంటే 1984లో జరిగినటువంటి సంఘటన భారత ప్రజాస్వామ్య చరిత్రపై ప్రగాఢమైనటువంటి ప్రభావం చూపినటువంటి సంఘటనగా మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉన్నది. 1984 కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, భారతదేశంలోనే ప్రజాస్వామ్య ఉనికిని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఆ రోజు దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉన్నది. 1984 ఆగస్టు ఆనాడు జరిగినటువంటి ఆ ప్రజాస్వామ్య ఖూని ఏదైతే ఉన్నదో అది కేవలం ఒక రాజకీయ ఘటనగాను లేదా అధికారాన్ని అప్రజాస్వామికంగా కోల్పోయినటువంటి ఒక వ్యక్తికి మద్దతు తెలుపుతూ వారిని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి సంఘటనగాను ఇది మనం చూడకూడదు అని చెప్పి నేను గట్టిగా వేదిక మీద నుంచి తెలియజేస్తున్నటువంటి విషయం. ఇది ప్రజల యొక్క మనోభావాలు, ప్రజల గౌరవం, వారి ఆత్మగౌరవంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమంగా మనం ఖచ్చితంగా పరిగణించవలసినటువంటి అవసరం ఉన్నటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గుర్తించాలి.
ఆనాడు ప్రజాస్వామికంగా ఎన్నికల్లో ప్రజల మద్దతుతోటి వారి ఆశీర్వాదంతో అత్యధిక ఆధిపత్యాన్ని సాధించి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఆనాడు అప్రజాస్వామికంగా తొలగించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా భయం అనేది తెలియకుండా ఎటువంటి వెనుకడుగు వేయకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఆనాడు గళం విప్పి అది ప్రజలు కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, లేదా ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ముందుకు వచ్చినటువంటి వారు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు ధైర్యంగా గళం విప్పి ముందుకు వచ్చి చేసినటువంటి నిర్వహించినటువంటి ఆందోళన అని చెప్పి మనం గుర్తించాలి. ఇందాక తమ్ముడు చెప్పాడు, ఆనాడు మా తండ్రి గారు తీవ్ర అనారోగ్యం, అప్పుడే గుండెకి సంబంధించినటువంటి శస్త్రచికిత్స చేయించుకుని వారు తిరిగి భారతదేశానికి రావడం, అదేవిధంగా వారితో పాటు కుటుంబం అంతా కూడా వేదనలో మునిగి ఉండడం, మా తల్లిగారు శ్రీమతి బసవరామ తారకం గారు క్యాన్సర్ మహమ్మారికి వారిని మేము కోల్పోవడం, ఒక పక్క ఆవేదనలో ఒక పక్క కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఆనాడు ప్రజలు తన మీద ఉంచినటువంటి విశ్వాసంతో వారికి కట్టబెట్టినటువంటి బాధ్యతకి న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటి నందమూరి తారక రామారావు గారు వీటన్నింటికంటే మిన్నగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆనాడు ఉద్యమించారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించవలసినటువంటి అంశంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి అని పెద్దలు మనకి పదే పదే చెప్తూ ఉంటారు. కనుక బల నిరూపణ అనేది రాష్ట్రపతి భవన్లో కాదు, ఇవాళ దాన్ని ప్రజాభవన్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది, పేరు మార్చారు. అక్కడ కాదు బల నిరూపణ, ప్రజలు నమ్మి నన్ను శాసనసభకి పంపించినటువంటి సందర్భంలో శాసనసభలోనే నేను బల నిరూపణ చేయాలి అని యావత్ దేశానికి ఒక సందేశాన్ని ఈ యొక్క ఘట్టం ఇచ్చింది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది. అయితే ఈ యొక్క ఉద్యమం ఏదైతే జరిగిందో, ఆందోళన ఏదైతే ఆనాడు జరిగిందో, దీన్ని కేవలం ఒక రాజకీయ ఘట్టం, ఇందాక చెప్పినట్లుగా రాజకీయ ఘట్టంగా కాదు, కానీ మనం ఖచ్చితంగా 1984 ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమంగా మనం దీన్ని గుర్తించవలసినటువంటి అంశంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అయితే దీంట్లో ఒక విలక్షణమైనటువంటి ప్రాధాన్యత ఈ ఉద్యమానికి ఉన్నది. అది ఏమిటి అంటే పెద్దలందరూ కూడా సూచనప్రాయంగా తెలియజేశారు, కానీ మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం, ఇది ఒక పార్టీకో, ఒక రాజకీయ పార్టీకో లేదా ఒక ప్రాంతానికో సంబంధించినటువంటి అంశం కాదు. ఇది పార్టీలకు అతీతంగా, పార్టీల సిద్ధాంత ప్రకారంగా పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి ప్రజలు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, రైతు కావచ్చు, ప్రతి ఒక్కరూ సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏకతాటి మీదకు వచ్చి ఈ యొక్క అప్రజాస్వామిక చర్య ఏదైతే ఉందో దాన్ని ప్రతిఘటించినటువంటి తీరు మనం అందరం కూడా ఖచ్చితంగా గమనించవలసినటువంటి అంశంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ ఆందోళన యొక్క ప్రభావం కూడా ప్రగాఢమైనది. ఇందాక నేను చెప్పాను, భారత ప్రజాస్వామ్య చరిత్రని ప్రగాఢంగా ఇది ప్రభావితం చేసింది అని చెప్పి మీ అందరికీ కూడా నేను మొదట్లోనే చెప్పాను. దాని యొక్క ప్రభావం ఎలాగున్నది అని చెప్పి ఒక్కసారి మనం తరిచి కనుక చూసుకున్నట్లయితే, ఆనాడు పార్టీ ఫిరాయింపులు ఏదైతే జరుగుతున్నాయో దానిని ఒక రకంగా చర్చనీయాంశంగా యావత్ ప్రజలందరి ముందుకు తీసుకొచ్చినటువంటి ఆందోళన అది మాత్రమే కాకుండా రాజ్యాంగ సవరణ చేసి 1985వ సంవత్సరంలో రాజ్యాంగ సవరణ చేసి 52వ సవరణ ఆనాడు చేయటం జరిగింది. ఆ సవరణ మాధ్యమంగా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని మన దేశంలో మనం అమలు చేసుకున్నాం. దానికి పునాది 1984లో జరిగినటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. దాని వలన
ఈ చట్టం వలన ఒక రకంగా చెప్పాలంటే అప్పటి వరకు కూడా ఏదో కర్చీఫులు మార్చినట్లుగా ప్రభుత్వాన్ని కూల్చివేస్తున్నటువంటి సందర్భంలో రాజ్యాంగ సవరణ 106 సార్లు జరిగినట్లయితే 88 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని తొలగించినటువంటి నేపథ్యం. కనుక ఈ యొక్క సవరణ మాధ్యమంగా దేనికైతే 1984లో జరిగినటువంటి ఆందోళన పునాది అని చెప్పి మనం భావిస్తున్నామో ఆ చట్టం వలన సుస్థిరమైనటువంటి ప్రభుత్వాలు దేశంలో ఏర్పాటు అవ్వడానికి అది నాంది పలికింది అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. కనుక అంతటి ప్రభావవంతమైనటువంటి ఆ ఆందోళన ఏదైతే ఉన్నదో అది కేవలం పుస్తక రూపంలో మాత్రమే కాదు, ఖచ్చితంగా దాన్ని రికార్డు చేసి చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది భావి తరాల వారికి తెలియజేయడానికి. దానికి తోడుగా కేవలం పుస్తక రూపం కాదు, డిజిటల్ రూపంలో కూడా తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నం ఎందుకు జరిగింది అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఈ మధ్య కాలంలో మనందరికీ తెలుసు, మన బిడ్డలు మన భవిష్యత్ తరాల వారికి ఇవాళ ఓర్పు లేదు. పుస్తక పఠనం అంటే వారందరూ కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి ఇవాళ మన ముందుంది, కళ్ళ ముందుంది. ప్రతి ఒక్కరూ కూడా వెంటనే వెబ్సైట్లోకి వెళ్ళిపోవడం, లేకపోతే ఇంటర్నెట్లోకి వెళ్ళిపోవడం, లేదా బ్లాగుల్లోకి వెళ్ళిపోవడం. ఇయర్పాడ్లు ఇందాక తమ్ముడు అనుకుంటాను చెప్పారు, ఇయర్పాడ్లు పెట్టుకుని వాటి గురించి గంటలు వినడం. ఇది మాత్రమే కాకుండా సర్వే కూడా నిర్వహించడం జరిగింది. నిజంగా పఠించేటువంటి వాళ్ళు, చదివేటువంటి వాళ్ళు ఇవాళ మన సమాజంలో ఉన్నారా అంటే ఆ సంఖ్య, ఆ శాతం తగ్గిపోతున్నది అనేటువంటి విషయాన్ని సర్వేలు కూడా మనకు తెలియజేసినటువంటి నేపథ్యంలో ఇంతటి అద్భుతమైనటువంటి ఘట్టం ఏదైతే ఉందో, అంటే ఒక రకంగా చరిత్రని ఒక మలుపు తిప్పినటువంటి ఘట్టం ఏదైతే ఉందో దాన్ని ఎవరూ కూడా మర్చిపోకుండా భవిష్యత్ తరాల వారికి అసలు సంకల్పం అంటే ఎలా ఉంటుంది, సంకల్ప బలం ఏ దిశగా మనని తీసుకువెళ్ళగలదు అనేటువంటి విషయాన్ని తెలియపరిచేటువంటి ఈ అద్భుతమైనటువంటి సంఘటనని భవిష్యత్ తరాల వారికి తెలియజేయాలంటే పఠనం మాధ్యమంగా బహుశా మనలాంటి వాళ్ళు, రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు చదువుకుంటామేమో కానీ భవిష్యత్ తరాల వారు ఎక్కడైతే వారు డిజిటల్ మాధ్యమానికి వారు అలవాటు పడుతున్నారో ఆ మాధ్యమంగా వారికి చరిత్ర తెలియజేయాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో, నేను నిజంగా ఇవాళ వేదిక మీద నుండి జనార్దన్ గారిని, విక్రమ్ గారిని, వారి ఇరువురిని, వారికి సహకరించిన వారిని అందరికీ కూడా నా అభినందనలు నేను తెలియజేస్తున్నాను. అయితే విక్రమ్ గారు, జనార్దన్ గారు ఇక్కడితోటి ఆగిపోకూడదు అనేది కూడా నా అభ్యర్థన. ఎందుకంటే రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు జనార్దన్ గారు సుదీర్ఘంగా మన అందరికీ సవివరంగా తెలియజేశారు ఏ నిర్ణయాలు చేశారు రామారావు గారు అన్నది. కానీ నా అభ్యర్థన ఏమిటంటే విక్రమ్ గారికి దేనివల్ల ప్రభావితం అవుతూ రామారావు గారు ఆ నిర్ణయం చేశారు అనేటువంటి విషయం, వారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, వాటిని కూడా విశ్లేషించి చక్కగా ఒక పుస్తక రూపంలో తీసుకురాగలిగితే అది అద్భుతంగా ఉంటుంది అని చెప్పి నేనైతే విశ్వసిస్తూ వారిని వేదిక మీద నుండి నేను వారికి చేస్తున్నటువంటి అభ్యర్థన. రామారావు గారిని ఇవాళ కేవలం ఒక కథానాయకుడుగాను, మహానాయకుడుగాను అంతవరకు పరిమితం చేయటం అనేది సమంజసం కాదు. వారిని ఆదర్శంగా తీసుకుంటూ అనేక అంశాలు మనం నేర్చుకోవాల్సినటువంటివి వారి జీవితంలో ఉన్నాయనేటువంటి విషయం కూడా మనం గమనించాలి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, పెద్దలు ఊరికినే చెప్పలేదండి. నందమూరి తారక రామారావు గారి ప్రస్థానం దాన్ని నిరూపించింది అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నాను. ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబం నుండి వచ్చి వారు మాకు అనేక సందర్భాల్లో చెప్పేవారు, చదువుకోవటానికి కూడా మా ఇంట్లో లాంతర్లు లేకపోతే ఎక్కడో వీధి దీపాలు ఎవరింటికో వెళ్ళి అక్కడ మేము ఆ లాంతర్లో వెలుతురులో కూర్చుని చదువుకునే వాళ్ళం అని చెప్పారు. నిమ్మకూరు నుండి విజయవాడ వరకు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి అక్కడ పాలు అమ్మి తిరిగి నిమ్మకూరుకు వెళ్ళి స్కూల్కి వెళ్ళేటువంటి సందర్భాల గురించి కూడా వారు మాకు తెలియజేసేవారు. జేబులో 50 పైసలు పెట్టుకుని నేను మద్రాసుకు వచ్చాను, ఒక కప్పు టీ తాగాలంటే నేను మౌంట్ రోడ్ వరకు వెళ్ళాలి,
బస్సు ఎక్కినట్లయితే నా జేబులో ఉన్నటువంటి 50 పైసలు ఖర్చు అయిపోతాయి అని చెప్తూ కాలినడకన వెళ్ళి ఒక కప్పు టీ తాగి తిరిగి వచ్చినటువంటి విషయం మా తండ్రి గారు మాకు తెలియజేశారు. కనుక ఆ స్థాయి నుండి వారు ఏ స్థాయికి వెళ్ళారో నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కనుకనే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. ఏనాడు వారు బాధపడలేదు. నేను ఇంత ఇబ్బంది పడ్డాను అనేటువంటి బాధ వారికి ఎప్పుడూ లేదు. కానీ ప్రతి ఇబ్బంది నుండి పాఠాలు నేర్చుకుంటూ వారు ముందుకు వెళ్ళారు అనేది మాత్రం ఇది వాస్తవం. అదేవిధంగా అంకిత భావం, తాను నమ్ముకున్నటువంటి రంగం, ఆ రంగాన్ని నమ్ముకుని వచ్చినటువంటి సందర్భంలో అంకిత భావంతో ఆ రంగానికి చేసినటువంటి సేవ. అంతకుముందు రామారావు గారు సినీ రంగానికి రాకముందు మొహానికి రంగులు వేసుకునేవారు అనేటువంటి ఒక ఆలోచన, ఒక చిన్న చూపు చాలా మందిలో ఉండేది. గౌరవించేవారు కాదు. కానీ ఎప్పుడైతే రామారావు గారు సినీ రంగ ప్రవేశం జరిగిందో వారు క్రమశిక్షణతోటి అంకిత భావంతో తను నమ్ముకున్నటువంటి రంగానికి న్యాయం చేయాలి అని చెప్పి చూశారు. వెంటనే యాక్టర్లు అంటే ఒక రకంగా చెప్పాలంటే గౌరవం కూడా పెరిగింది. వారు ఎప్పుడు తరచూ మాతో చెప్తూ ఉండేవారు, తమ్ముడికి గుర్తు ఉండే ఉంటుంది, ప్రొడ్యూసర్ తల్లి అయితే డైరెక్టర్ తండ్రి అని చెప్పి మాకు అనేక సందర్భాల్లో చెప్పేవారు. పెట్టుబడులు ఒకరు పెడితే దాన్ని ఏ విధంగా విజయవంతంగా సఫలీకృతంగా దాన్ని వినియోగించుకోవాలో దర్శకుడు ఆలోచిస్తారని చెప్పి తండ్రి గారు చెప్పేవారు. ఆ సందర్భంలో వాళ్ళు పెడుతున్నటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో దానికి అన్యాయం జరగకూడదు అనేటువంటి ఆలోచనతో 9 గంటలకి షూటింగ్ అంటే 8:45 గంటలకే వెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చునేవారు నందమూరి తారక రామారావు. ఎందుకంటే వారు నష్టపోకూడదు అనేటువంటి ఆలోచన. అదేవిధంగా ఇందాక జనార్దన్ గారు మాట్లాడుతూ చెప్పే పౌరాణిక పాత్రలు కనుక వేసినట్లయితే పారితోషికం తగ్గించుకునేవారు. ఎందుకంటే సినిమా ఒక మాధ్యమం, కేవలం అది ఒక ఎంటర్టైన్మెంట్ కాదు. దాని మాధ్యమంగా మనం కొంత నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. భావి తరాలకి ఒక రకంగా మన పౌరాణికాలు తెలుస్తున్నాయి లేదా కొంతమేరకు తెలిసాయి అని అంటే ఆ సినిమాల వల్లనే. కనుకనే వారికి నమ్మకం, అందుకనే వారు ఆ పారితోషికం కొంచెం తగ్గించి ఆ పౌరాణికాలకి తీసుకునేవారు. అదేవిధంగా వారికి జ్వరం వచ్చినా సరే, వారి చెయ్యి 5 సార్లు విరిగినా సరే, కుక్క మీద పడి కండ పీకేసినా సరే, పాము కాటేసినా సరే, దేనికి కూడా చిరంజీవి సినిమాలో వారు లెన్సులు పెట్టుకుని 3 రోజులు కంటి చూపు కోల్పోయినా సరే ఏనాడు కూడా వారి ప్రొడ్యూసర్కి అన్యాయం జరగకూడదు, వారు నష్టపోకూడదు అని చెప్పి వెంటనే సెట్లకు వెళ్ళేటువంటి సందర్భాలు ఉన్నాయి. కనుక అంత అంకిత భావంతో పనిచేశారు కాబట్టి రాముడు వేషం వేస్తే ఇల్లంతా సౌమ్యంగా చాలా చాలా నిశ్శబ్దంగా ఉండేది. అదే కృష్ణుడు వేషంలో ఉన్నారు అని అంటే మేము చాలా అల్లరి చేసే వాళ్ళ ఇంట్లో ఆయన ఏం పట్టించుకునేవారు కాదు. అదే దుర్యోధనుడు లేదా రావణాసుడు పాత్ర వేశారంటే అసలు ఆయన దరిదాపులకే మేము వెళ్ళే వాళ్ళం కాదు. అంత ఉగ్రంగా ఉండేవారు వారు. అది వారి అంకిత భావానికి, వారి క్రమశిక్షణకి నిదర్శన అని చెప్పి నేను ఖచ్చితంగా మీకు తెలియజేయవలసినటువంటి విషయం. అదేవిధంగా ఆయన అనేక నిర్ణయాలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాలకే ఒక సరికొత్త నిర్వచనం పలికారు నందమూరి తారక రామారావు గారు. ఎన్నికల్లో గెలవడం అన్నది అది అధికారం చలాయించడానికి కాదు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని ప్రజాసేవకి వినియోగించుకునేటువంటి ఒక మాధ్యమం అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిసారి నందమూరి తారక రామారావు గారు నిరూపించారు. వారు తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి వాళ్ళ కొత్తగా నేను మీకు చెప్పనవసరం లేదు. ఇందాక పెద్దలు జనార్దన్ గారు, అదేవిధంగా నరసింహులు గారు కూడా వారు అందరూ చెప్పారు. అనేక నిర్ణయాలు, ₹2 కిలో బియ్యం కావచ్చు, పక్కా గృహ నిర్మాణం కావచ్చు, జనతా వస్త్ర పథకం కావచ్చు, ఆడపడుచులకి సమాన హక్కు కావచ్చు, ఆడపడుచులకి మొట్టమొదటి విశ్వవిద్యాలయం కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ కూడా రామారావు గారు వారి మీద
సమాజంలో వారు చూస్తున్నటువంటి రుగ్మతుల యొక్క ప్రభావం వారి మీద ఉన్నటువంటి సందర్భంలో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు. కనుకనే నేను ఇందాక విక్రమ్ గారిని అభ్యర్థించింది ఆ కోణం నుండి కూడా. ఎందుకంటే అవినీతి గురించి అవినీతిని సహించేవారు కాదు. లోకాయుక్తని మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో వారు నియామకం చేశారు. ఎందుకు అని అంటే ఆనాడు వారు ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆ ఆఫీస్లో జరిగేటువంటి అవినీతిని చూసి సహించలేక నేను ఇక్కడ ఇమడలేను అనేటువంటి భావనతోటి ఆనాడు రిజైన్ చేసి బయటకు వచ్చి ఆ తర్వాత సినీ రంగంలోకి రావడం జరిగింది. తరచూ పేదల ఇళ్ళు వర్షానికి కూలిపోవడం, లేకపోతే ఎండలు వచ్చినప్పుడు కాలిపోవడం, మళ్ళీ తిరిగి పేదలు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం. ప్రభుత్వం 15,000 రూపాయలు అనుకుంటాను ఆ రోజుల్లో ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. 5,500 ఇచ్చేవారు, 500 ఇచ్చేవారు. కనుక ప్రతిసారి పేదవాడు ఈ రకంగా నష్టపోతున్నటువంటి సందర్భంలో పేదవాడికి పక్కా గృహ నిర్మాణం చెయ్యాలి అనేటువంటి భావన, అది దాని యొక్క ప్రభావం, వారు తన కళ్ళ ముందు చూసినటువంటి సంఘటనల యొక్క ప్రభావం వారిని ఒక బృహత్తరమైనటువంటి నిర్ణయం తీసుకునే దిశగా ప్రేరేపించింది. అదేవిధంగా చేనేత రంగం 50 సంవత్సరాలు పైబడిన తర్వాత వారు నైపుణ్యంతో కూడినటువంటి గుడ్డ అల్లిక చేయలేరు. వారికి కీళ్ళ నొప్పులు వచ్చి బాధపడుతున్నటువంటి సందర్భంలో ఉభయ కుశలోపరి అన్నట్లుగా వారికి తక్కువ ధరకే మిల్గేట్ ప్రైస్కే వారికి డై ఇవ్వడం, రంగులు ఇవ్వడం కావచ్చు, లేకపోతే నూలు ఇవ్వడం కావచ్చు చేసి తిరిగి వారి దగ్గర నుండి ఆ బట్ట తీసుకుని జనతా వస్త్ర పథకాన్ని ఫే ప్రైస్ షాప్లో తక్కువ ధరకే బట్ట అమ్మేటువంటి కార్యక్రమానికి నందమూరి తారక రామారావు గారు శ్రీకారం చుట్టారు. ఎంత ఆలోచన ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. చాలామంది అంటూ ఉంటారు వారు పేపర్లు చదవరు, వారికి నిజంగా న్యూస్ అంటే వారికి ఎటువంటి అవగాహన లేదు అని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ కావాల్సింది మీడియా న్యూస్ చదవటం కాదండి, న్యూస్ పేపర్లు చూడటం కాదండి. ఇక్కడ కావాల్సింది ఇందాక వారు చెప్పినట్లుగా మానవతావాదంతో స్పందించేటువంటి హృదయం. అది వారి జీవితంలో వారి ప్రతి ఒక్క మలుపులో కూడా వారు ఆ ఇబ్బందుల్ని చూశారు. కాబట్టే ఈ రకమైన నిర్ణయాలు. రైతులకి 50 రూపాయలకి ఆనాడు హార్స్ పవర్ ఇచ్చారు. ఈనాడు ఉచితం అని చెప్పి ఎంతమంది అన్నా ఆనాడు రైతుల్ని ఆదుకున్నది మాత్రం నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మనం గమనించాలి. కనుక అటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక గొప్ప మనిషి గురించి, ఒక మహానాయకుడు గురించి, ఒక అద్భుతమైనటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి ఒక మహానాయకుడిని ఇవాళ స్మరించుకోవటం మాత్రమే కాకుండా అసలు చరిత్రనే మలుపు తిప్పినటువంటి ఒక సంఘటన. ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలు చెప్పారు, ఏముందులే మనం తొలగించేస్తాము, అతను తిరిగి రాగలడా అనేటువంటి భావన చాలామందిలో ఉన్నా కూడా అది సాధ్యమే, సుసాధ్యం కాదు, అది సాధ్యం అని చెప్పి నిరూపించినటువంటి వారు నందమూరి తారక రామారావు. ఆ తండ్రికి ఏ రకంగా ఏమి చేస్తే మేము నిజమైనటువంటి నివాళి అర్పించినట్టు అవుతుందో నాకైతే నిజంగా తెలియదు. కానీ నా జీవితంలో నేను వేసేటువంటి ప్రతి అడుగులో నా తండ్రి నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నన్ను వెన్నంటి ఉన్నాయని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను. పార్లమెంట్లో వారి విగ్రహ స్థాపన నేను చేయించగలిగిన, అదేవిధంగా వారి జన్మదినాన్ని 100 సంవత్సరాలు పురస్కరించుకుని వారి పేరు మీద వెండి నాణ్యం తీసుకురాగలిగిన, అది పైనుండి వారు నా చేత చేయించారేమో అని చెప్పి నేను భావిస్తాను. అది నిజంగా ఆ తండ్రికి నేను కృతజ్ఞతాభావంతో చేసినటువంటి విషయం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఆ తండ్రి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇదే రకంగా నా మీదే కాదు, మా కుటుంబం మీదే కాదు, మనందరి మీద ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ, నాకు ఇంతటి చక్కటి సమావేశంలో పాల్గొనేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చిన సోదరులు జనార్దన్ గారికి, విక్రమ్ గారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ
ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధిన వాసితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం తథా అన్నారు పెద్దలు. అంటే అడవిలో వేలాది చెట్లు ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా నిరుపయోగమే. సువాసనలు వెదజల్లేటువంటి పువ్వులు ధరించేటువంటి చెట్టు ఒక్కటి ఉన్నా చాలు, ఆ వనమంతా కూడా సుగంధమయం అయిపోతుందని చెప్పి పెద్దలు ఏదైతే చెప్పారో, ఆ మహనీయుడు మనకి ఒక గుర్తింపు, తెలుగు జాతికి ఒక గుర్తింపు, తెలుగు జాతికి ఒక చరిత్ర, ఒక సంస్కృతి, ఒక భాష ఉన్నది అని విశ్వానికి తెలియజేసినటువంటి ఆ మహనీయుడికి మరి ఒక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఒకసారి అండి, ఒక నిమిషం అండి. ఈ జన్మలో చేసుకున్న పుణ్యము మేము వారి బిడ్డలకు పుట్టడం దృష్టికి భావిస్తూ, మరో జన్మ అనేది ఉంటే బిడ్డలకు కాకపోయినా వారి ఆద సేవకులుగా జన్మించిందని కోరుతున్నాను. జై ఎన్టీఆర్. మరణం లేని జన్మ ఎన్టీఆర్ది. జై ఎన్టీఆర్. జనార్దన్ విక్రమ్ పూలా రచించి జయప్రద ఫౌండేషన్ వారు ప్రచురించిన 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర పుస్తకానికి ఆడియో రూపం. చదువుతున్నది గాయత్రి ఆలేర్. 32 రోజుల పాటు సాగిన ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమంలో పాల్గొని త్యాగాలు చేసిన నాయకులకు, అసెబులు వాసిన అమరవీరులకు ఈ పుస్తకం అంకితం. ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం అత్యంత గవర్నర్ రామ్లాల్. కాంగ్రెస్ కుట్రపై జనం క్రోధాగ్ని, విద్రోహంపై సమరశంఖం పూరించిన ఎన్టీఆర్. గవర్నర్ రామ్లాల్ రాజీనామా. ఎన్టీఆర్ కి మద్దతుగా ఏకమైన కాంగ్రెసేతర ప్రతిపక్షాలు. రాష్ట్ర వ్యాప్తంగా భగ్గుమన్న ప్రజా ఉద్యమం. రాష్ట్రపతి ముందు ఉత్కంఠ భరితమైన సంఘటనలతో మీ ముందుకు రానుంది టీడీ జనార్దన్ విక్రమ్ పూలా రచించిన 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర ఆడియో బుక్. 17 భాగాలుగా ఉన్న ఈ ఆడియో రూపాన్ని మీ ఆండ్రాయిడ్ ఫోన్లలో అన్న ఎన్టీఆర్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీరు వినగలరు. మీరు అయిపోయిన తర్వాత